హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చాలా టేస్టీగా అలాగే ఎంతో ఆరోగ్యకరమైన మటన్ పాయా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మేక కాళ్ళతో చేసే ఈ పాయా కర్రీని పలుచగా కాకుండా, చిక్కగా కాకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కర్రీ మనకి రైస్‌లోకి, చపాతీలోకి, దోసలోకి, రాగి సంగటిలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. సో, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇప్పుడు ముందుగా నేను 4 మేక కాళ్ళు తీసుకొని వాటిని ముక్కలుగా కొట్టించుకొని, శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మేక కాళ్ళు దోరగా కాలినవి తీసుకోండి. ఒకవేళ అవి మాడిపోతే మనకు కూర అనేది చేదుగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోని ఒక కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులోని ఒక స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి ఈ రెండిటిని కలుపుకోండి. ఇవి కొంచెం వేగాక అందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వీటిని కలుపుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లో అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోంచి సగం ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ పక్కకు తీసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని చల్లారబెట్టుకొని వాటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మేక కాలుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, టమాటా ముక్కల్లో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మేక కాళ్ళకి ఇవన్నీ బాగా పట్టేలా ఒకసారి కలుపుకోండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. చూడండి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ మటన్ పాయ కర్రీకి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. మనం వేసుకున్న మసాలాలన్నిటిని మేక కాళ్ళకు బాగా పట్టేలా కొంతసేపు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి వీటినన్నిటిని కలుపుకోవాలి. చూడండి. మసాలాలనేవి ముక్కకి చాలా బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్‌ని ఇందులో వేసుకోండి. ఈ పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేలా మొత్తం బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోని తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నేను చూపిస్తున్న గ్లాస్ ప్రకారం ఒక గ్లాసు నిండా నీళ్లు వేసుకోవాలి. అలాగే ఇందాక మసాలా నీళ్లు కూడా ఉంటే అవి కూడా ఒక కప్పు నిండా వేసుకొని ఒకసారి ఇవన్నీ నీళ్ళల్లో బాగా కలిసేలా కలుపుకోండి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న తర్వాత ఇందులోని ముందుగా నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండుని చిక్కగా రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు ముదర మేకకాలు తీసుకుంటే ఇంకొక గ్లాస్ ఎగస్ట్రా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్‌గా ఇందులోని కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని దాని మీద విజిల్ పెట్టుకొని లేత కాళ్ళైతే ఒక 8 విజిల్లు, ముదర కాళ్ళైతే ఒక 10, 11 విజిల్లు వరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. విజిల్స్ అన్నీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక కుక్కర్ మీద విజిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి. మన పాయ కర్రీ అనేది ఎంత బాగా ఉడుకుతుందో ఫుల్ గ్రేవీతో చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోండి. అంతే. మన ఎంతో టేస్టీ టేస్టీ అయిన మటన్ పాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా
ఈ మటన్ పాయ కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు చేస్తే ఫుల్ గ్రేవీతో చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ అనేది అన్నిటిలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.